శ్రీ గురుభ్యో నమః గణాధీక్షాయ నమః గురుర్బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సభాదేవతాభ్యో నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సరే, భగవద్గీత శ్లోకాలు కొంతమంది పిల్లలు చాలా బాగా నేర్చుకొచ్చారు, అది గుడ్ సైన్. ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. దీనిలో కాంపిటీషన్ రావాలి. నేను 10th చదువుతున్నాను కదా, నాకు చాలా ఉన్నాయి చదువుకునేవి, భగవద్గీతకు నాకు టైం లేదు అంటే మూర్ఖుడా అని అనాలి. ఎందుకంటే 10th 24 గంటలు అయితే నువ్వు చదవు కదా, 10th క్లాస్ బోర్డ్ ఎగ్జాము, ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ కూడా 24 గంటలు అయితే చదవు కదా. నీకు ఫోన్కి టైం ఉంది, నిద్రపోవడానికి టైం ఉంది, తిండికి టైం ఉంది, ఫ్రెండ్స్తో మాట్లాడడానికి టైం ఉంది, పనికిరాని సొల్లు మాటలన్నీ పక్కన వాళ్ళతో మాట్లాడడానికి టైం ఉంది. భగవద్గీత టైం లేదంటే వాడికి నెక్స్ట్ వచ్చే జన్మ గ్యారంటీగా చెప్పచ్చు, పనికిరాని దిక్కుమాల జన్మలో ఉంటాడని ఈజీగా చెప్పచ్చు. వాళ్ళని చూడగానే గుర్తుపట్టచ్చు మనం. ఎందుకు? గోల్డ్ వద్దని వాడికి ఏం దొరుకుతుంది? రోల్డే దొరుకుతుంది. గోల్డ్ వద్దని మనమే వద్దనుకుంటాం కదా, అంత స్ట్రిక్ట్గా చెప్పాల్సి వస్తుంది. మరి ఏం చేస్తాం? నిన్న కూడా అరిచి పురాణాలు ఎందుకు అరిచాను? కానీ సంతోషమైంది ఏంటంటే, ఇలాంటి పిల్లలు మొబైల్ చూసినా ఏం చూసినా, భగవద్గీత కానీ రామాయణం కానీ సుందరాకాండ ఇలాంటి పిల్లలు కొంచెం మొబైల్ చూసినా కూడా ఓకే. ఎందుకు చెప్పచ్చు అంటే, కొంత టైం వాళ్ళ ధర్మం కోసం కేటాయిస్తున్నారు. అన్నం మానేసి చేయమని ఎవరు చెప్పారు. అలా నిత్యావసరాల్లో ఉన్న వాటిల్లో ఇప్పుడు నిన్న మీకు ఇంత చెప్పాను, నిన్న రాత్రి నేను కూడా ఒక ½ అవర్ ఇటా పైన కింద అన్న తలనొప్పి వచ్చింది పొద్దున్న. ఇక్కడ పొద్దున్నే తలనొప్పి. నేను కూడా ఇంకా స్ట్రిక్ట్ పెట్టుకుంటాను రూల్స్. ఇంకా మీకు చెప్తూ నేను కూడా ఇంకా స్ట్రిక్ట్ ఫాలో అవుతున్నా. ఫోన్ తెలియక అలా చూస్తూ తెలియదు కదా, హిప్నటైజేషన్ అది ఒక మాయ. అది కూడా దానిలో పడితే ఏంటంటే మనం అట్టిపోవడమే కానీ రిటర్న్ రావడం ఉండదు. అందుకు జాగ్రత్త ఉండాలి. ఇవాళ సంతోషం ఏంటి, అందరి పిల్లల్లో మెజారిటీ పోర్షన్ నేను అసలు అనుకోని పిల్లలు కూడా చెప్పారు. అసలు కొంతమంది పిల్లలు అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలే, వాళ్ళు కూడా చెప్పారు. అది గుడ్ సైన్. కొంతమంది చెప్తా అనుకున్న వాళ్ళు చెప్పలే, అది బ్యాడ్ సైన్. వాళ్ళు చెప్పాలా, అర్థమైందా? అది ఎవరెవరో మీకే తెలుసు. చెప్తా అనుకున్న పిల్లలు చెప్పాలి. నాన్న ఇది అదే అంటున్నాను, మనం దొంగతనం చేయట్లా, ఎవడు ఆస్తి రాసుకోవట్లే, ఎవడు నాశనం అయిపోవాలన్నట్లే, అవునా, ఎవరు పాడైపోవాలన్నట్లే, మన కళ్ళల్లో ఉన్న విషయం అవతల మీద చిమ్మేసి ఆ నరదిష్టి నరఘోష ఇలాంటివి ఏం చేయట్లా, అవునా కదా? మనం చేసే భగవద్గీత గొప్పతనం ఏంటంటే, భగవద్గీత మీరు ఎక్కడ చదివినా మీరు చెప్పిన శ్లోకం ఎంతమంది విన్నారో అందరికీ పుణ్యం మీ వల్ల వస్తుంది. కాబట్టి అది మళ్ళీ మీకు రివర్స్ వస్తుంది పుణ్యం. ఇప్పుడు చెప్పారు, రాని వాళ్ళు విన్నారు, ఆ పుణ్యం మీకు పడిపోయింది తెలియకుండా. భగవద్గీత మీరు చెప్పడం వల్ల చెప్పిన పుణ్యం, మీరు చెప్పింది రానోళ్ళు విన్నందుకు వాళ్ళకు పుణ్యం, వాళ్ళ వల్ల మీకు పుణ్యం. మళ్ళీ డబల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్. ఎంత ఈజీ చేసుకుంటున్నారు చూడండి. ఇప్పుడు నాకు కూడా అంతే కదా, నేను చెప్పాను, నేర్పించిన పుణ్యం, చెప్పిన పుణ్యం. అంటే మాకంటే గురువులు కాబట్టి ధర్మం అన్నారు, మేము చెప్పాలా. పుణ్యం దేవుడు ఎరుగు, మాకు వద్దు కూడా, దేవుడికే ఇచ్చేస్తాం, అది వేరే సంగతి. పుణ్యం వద్దు, పాపం వద్దు మాకు. అలా కూర్చున్నప్పుడు చెప్పదు, మీకు కావాలా. ఎందుకంటే మీ లైఫ్ ఇంకా ముందు చాలా ఉంది. మంచి ఉద్యోగాలు రావాలంటే పుణ్యం కావాలి, ఇలాంటి పుణ్యాలు ఇంకా చేసుకోవాలి. మంచి హస్బెండ్ వైఫ్ రావాలంటే మంచి పుణ్యాలు చేసుకోవాలి. లైఫ్ కంఫర్టబుల్గా మంచిగా సెటిల్ అవ్వాలంటే మంచి పుణ్యాలు చేయాలి. భగవద్గీతకి రామాయణానికి గరుడ పురాణాలకి సనాతన ధర్మానికి దూరం కాకుండా అంటే గొప్ప పుణ్యం ఉండాలి. మనం ఇప్పుడు ముందు తెలుస్తుంది మీకు, ఈ ధర్మంలో పుట్టడం ఎంత అదృష్టం అని మనమే రోజు ఫీల్ అవుతుంటాం. సండే యాక్టివిటీస్ పెడుతున్నాం మనం తొందరలో బయట. నిన్న ఒక పెద్ద గురుగారితో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భం వచ్చిందని చెప్తున్నా. ఆ గురుగారు హామీ ఇచ్చారు, తొందరలో రామాయణం పోటీలు పెడతారంట. అమ్మ మాస్టర్స్, రామాయణం ఎప్పటి నుంచో వింటున్నారు, పేర్లతో సహా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. తొందరలో పోటీలు వస్తున్నాయి, రామాయణ పోటీలు. మంచి గిఫ్ట్స్ సర్టిఫికేట్స్ ఇస్తారంట ఆ గురుగారు. జనవరి ఫిబ్రవరిలో రెడీ అవుతుంది. అందరూ మాస్టర్స్ ఆఫ్ రామాయణం అవ్వాలి. తొందర రామాయణం కూడా కంప్లీట్ చేసుకొని, వాల్మీకి పెద్ద రామాయణం పుస్తకాలు 3 ఉన్నాయి కదా, అది స్టార్ట్ చేద్దాం. ఇక మీరు ఏ స్కూల్ అని ఉండండి, ఈ ట్యూషన్ మానేసి ఇంకో ట్యూషన్ వెళ్ళిపోండి, ఎక్కడైనా పోండి, కానీ మన ధర్మం మొదలకూడదు. అది గుర్తుపెట్టుకోండి. సమితి స్టోర్ చెప్పాను కదా, ఇప్పుడు ఓపెన్ ఫర్ ఆల్. ఇన్స్టిట్యూట్ ఎవరు వస్తారో వాళ్ళ వరకే. ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీగా సమితిలో కూడా ఉంటుంది ప్లేస్. స్టోర్ అయిన సమితి అయినా ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ప్రయారిటీ ఉంటుంది, మిగతా వాళ్ళందరూ తర్వాత. ప్లేస్ లేదనుకో, మన ఇన్స్టిట్యూట్ పిల్లల్ని అయితే ఫస్ట్ అకామిడేట్ చేయాలి కదా. ఈ ప్రాబ్లం కూడా లేకుండా దీనికి కూడా ప్లాన్స్ చేస్తున్నాం. ఒకవేళ ఇక్కడే ½ అవర్లో స్ట్రెంత్ పెరిగిపోయారు అనుకోండి, అప్పుడు దానికి కూడా ప్రొవిజన్స్ చూస్తున్నాం. ఎంతోమంది ముందుకు వస్తున్నారు, పిల్లలు కాండి మేము చేస్తామండి. అది నాకు ఎంత హ్యాపీగా ఉందో వినడానికి. అందుకే అన్న మొన్న ఏమన్నా, మీరు సమితిలో ఎంత అటాచ్ అయ్యి ఉంటే మీకు అంత బెనిఫిట్. పెద్ద ప్రొఫైల్ వాళ్ళు, సివిల్ సర్వీసెస్ సీఈఓలు, కంపెనీల్లో ఉన్న వాళ్ళు, పెద్ద వాళ్ళు సర్వీస్లో ఉన్నారు, సర్వీస్ చేస్తున్నారు. అసలు నేను ఒకటి యూట్యూబ్లో నేను షార్ట్ వేసాను చూడండి. ఇవాళ అంతకుముందు కూడా ఒకటి ఉంది, 2 సన్మానాలు జరిగినాయి, సత్కారాలు. స్వామి ప్రసాదం అనాలి, సన్మానం సత్కారం అన్నది, కానీ గురువుగారి ప్రసాదం దొరికిందని చెప్పాలి. నిన్న ఒకటి వేసాను, నిన్న జరిగింది ఒకటి, అంతకుముందు లాంగ్ బ్యాక్ ఒకటి జరిగింది. వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, ఎస్ సార్ మీ పిల్లల్ని తీసుకురండి. పిల్లలంటే అంతకుముందు నేర్చుకున్న వాళ్ళు ఉద్యోగాలు చెల్లిపోయారు, మరి కొత్త వాటర్ అంతా రెడీ అవ్వాలి కదా. మరి అంతకుముందు వాళ్ళు బాగా చేస్తున్నారని ఇప్పుడు వాళ్ళు ముద్దుపప్పులని నేను ఎటు చెప్పగలను?
అందరికి ఎక్స్పెక్టేషన్ అంటే ఎవ్రీడే గురువుగారి దగ్గర ఇంతమంది స్టూడెంట్స్ నిజంగానే ఉన్నారు కదా, ఉన్నారా లేరా? ఉన్నారు. మరి దాని ధర్మానికి కూడా ఉంటున్నారు పిల్లలు. మీ పిల్లలందరండి సనాతన ధర్మానికి బాగా కష్టపడుతున్నాను విన్నాము, ఎప్పుడైనా తీసుకురండి ముచ్చటగా ఉండి చూస్తామంట. ఆ రోజు మంచి డ్రెస్ కోడ్ వేరేది పెట్టుకుందాం, నీట్గా పద్ధతికి వెళ్ళిపోవాలి. అసలు చూడంగానే మనందరం ఒకటే, గురువుగారు వేరు శిష్యులు వేరు గారు, గురువుగారే శిష్యులు, శిష్యులే గురువుగారు. ఎందుకంటే మిమ్మల్ని చూసి నన్ను ఎస్టిమేట్ చేస్తారు వాళ్ళు, మిమ్మల్ని చూసి గురువుగారిని ఎస్టిమేట్ చేస్తారు. పిల్లలే దరిద్రంగా ఉన్న, అందుకే చెప్తున్నా, చెప్పేది భక్తిగా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అంతా ప్లస్సే, నో మైనస్. సమితితో అటాచ్ అయిన వాళ్ళందరూ ప్లస్సే జరుగుతుంది. పేరెంట్స్ కూడా టెన్షన్ పడద్దని చెప్పండి మార్క్స్ గురించి. మీరు ఎందుకు టెన్షన్ పడతారమ్మా? సమితి హాఫ్ అన్ అవర్ ఏమైనా కొంపలు ఏమైనా అడుగుపోతాయా? ఎగ్జామ్లో నిజంగా 10కి రావాల్సిన 8 వచ్చినా కూడా పర్లేదు, టెన్షన్ పడక్కర్లే. 10 out of 10 సమితి అటెండ్ చేసినందుకు 8 or 9 వచ్చినా టెన్షన్ పడక్కర్లే. ఇక్కడిది ఎక్కడో స్వామి అడ్జస్ట్ చేస్తాడు. ఇక్కడ 10/10 వచ్చి ఉద్యోగం రాకుండా అడగ తింటున్నాడు అనుకో, భగవద్గీత క్లాస్ అటెండ్ అవ్వని వాడు బాగా కష్టపడి చదివి 10/10 వచ్చిన తర్వాత అడక తింటున్నాడు ఉద్యోగం రాక. వీడు 8/10 వచ్చినాయి, భగవద్గీత విన్నాడు, విశ్వశాస్త్రం అన్నీ చేశాడు, వాడు ఉద్యోగంలో టాప్ సీఈఓగా కూర్చున్నాడు అనుకో. మీరు చెప్పగలరా ఫ్యూచర్లో అలా ఉండదని? అలా లక్ ఫేవర్ అవుతుంది. పేరెంట్స్కి ఏంటంటే ఎంతసేపు 10/10 ఏం చేస్తారు? వద్దని అనట్లే, ఇప్పుడున్న కాంపిటేటివ్ వాళ్ళు కావాలి, కానీ వాడికి సంస్కారము మంచి పద్ధతులు లేకుండా 10/10 వచ్చినాడు. మొన్న డాక్టర్ టెర్రరిస్ట్ అయ్యాడు, అవునా కదా? అన్యాయంగా చంపాడు. ఏం చేశారు? వాడిని కాల్చి పడేశారు. టాపర్ డాక్టరే కదా, మంచి ముస్లిం యూనివర్సిటీ నుంచి పెద్ద డాక్టర్, టెర్రరిస్ట్ పనులకు పనులు. అంటే సంస్కారం లేదు, ఏది మంచి ఏది చెడు తెలియకుండా పిల్లల్ని చదివిస్తే అది ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లాడు అంబాడుతున్న చిన్నపిల్లాడికి చేతిలో చాకు ఇచ్చినట్టే. వాడు ఏం చేస్తాడు? వాడు కోసుకుంటాడు, ఏడుస్తాడు. పాప వాడికి కూడా తెలియదు కోసుకున్నాడని, ఏడుస్తాడు. అలా ఉంటుంది. సంస్కారం లేని జీవితం డేంజర్. అలానే మీరు పిల్లలు, అందుకే అందరు నర్సరీ అన్నది అందుకే. నర్సరీ పిల్లలు అని అనుకొని వెళ్దాం అందరం మనం రోజు ఇవాళ నుంచి. అప్పుడు మీరు 10th ఇంటర్ అవంతా వద్దు, మనకి డిగ్రీ పెద్దవాళ్ళు అవంతా వద్దు, సరేనా? ఇవాళ శ్లోకం చెప్పుకుందాం. చాలా బ్యూటిఫుల్ శ్లోకం, సంతోషం కాబట్టి కృష్ణుడు కూడా ఇవాళ ఈ శ్లోకం ఇస్తున్నాడు. వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఎప్పుడైనా వచ్చినా కూడా గురుగారు చెప్పేటప్పుడు చెప్పకూడదు, ఇది ఒక రూల్. వచ్చినా కూడా వినాలి. నాకు కూడా వచ్చినా ఉంటాయి, మా గురుగారు చెప్తుంటారు, నాకు వచ్చని చెప్పి అరవకూడదు. గురువుగారు చెప్పే వాక్కు ఫస్ట్ ప్రయారిటీ. మీకు వచ్చినవి ఎన్నున్నా కూడా గురువుగారు చెప్పాక ఒకసారి వినాలి, ఈ చెవులోంచి వెళ్ళాలి, బుద్ధిలో రిజిస్టర్ అవ్వాలి. సెకండ్ టైం థర్డ్ టైం విన్నాక గురుగారు ఎప్పుడు చెప్తే అప్పుడు మీరు చెప్పాలి. ఇది ఎప్పుడు మైండ్లో గుర్తుపెట్టుకోండి. మాట్లాడేటప్పుడు కూడా ఎవరైనా పెద్దవాళ్ళు మాట్లాడుతూ మధ్యలో మాట్లాడకూడదు. ఇవన్నీ డిసిప్లిన్స్ మనం పెట్టుకొని వెళ్తే రేపు పొద్దున మనం రిప్రజెంట్ చేస్తున్నాం, మిమ్మల్ని రిప్రజెంట్ చేసుకుంటున్నారు, సమితిని రిప్రజెంట్ చేస్తున్నారు. నీళ్ళు తాగిరండి అమ్మా, దగ్గొచ్చాడు, నీళ్ళు తాగిరండి. వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. దీని మీనింగ్ జాగ్రత్తగా వినండి. వసుదేవుని పుత్రుడు, కొడుకు. వసుదేవ సుతందేవ అంటే వసుదేవుడికి యొక్క కొడుకు. అలానే కంస చాణూరమర్దనం అని చెప్తున్నాడు. వసుదేవుడి కొడుకు అయిన వాడెవరు? కృష్ణుడు. అలానే దివ్య స్వరూపధారియు. దివ్య స్వరూపం అంటే మనం ఏంటో స్థూల శరీరం. మనం స్థూల శరీరం అంటే ముట్టుకుంటాం, ఇలా స్థూల శరీరం తగులుతో ముట్టుకోవచ్చు మనం, సెన్సిబుల్. భూమితో ఫామ్ అయింది పృథ్వీతత్వం మన శరీరం, స్కిన్. ఆయన అలా ఫామ్ అయిన శరీరం స్థూల. ఆయన అలాగా దివ్య స్వరూపం అంటే మనకి అర్జునుడికి విశ్వరూపం చూపించినప్పుడు కళ్ళు మండిపోయినాయి, ఆయనకి చూడలేకపోయాడు. అంత కాంతివంతమైన రూపం అది. అది చూడగలగాలంటే మళ్ళీ ఆయన పర్మిషన్ ఇవ్వాలి, కృష్ణుడే పర్మిషన్ ఇవ్వాలి. చూడు నాయన అని ఇలా ఆయన పర్మిషన్ ఇస్తేనే అప్పుడు. ఈ కళ్ళతో చూడలేదు, ఈ కళ్ళు అయితే కాలిపోయి ఉండేవి, ఎప్పుడో పొగలు వచ్చేసేవి, బొక్కలు పడిపోయి మంటల్లా కాలిపోయి. అర్థమైందా? రబ్బర్ బ్యాండ్ కాలినట్టు కాలిపోతుంది, అంత శక్తివంతమైన కాంతి దేవుడు అంటే. అలా విశ్వరూపం అంటే ఇంకా ఎన్నో థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ వోల్టేజ్ పవర్. ఒక చోట ఇలా నుంచుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది, చూడలేరు, కాలిపోతాయి కళ్ళు. అందుకే ఏ నేత్రం కావాలి? జ్ఞాన నేత్రం అంటారు, దివ్య నేత్రం అంటారు. అది ఎలా ఉంటుంది? మీరు నిద్రపోయినప్పుడు ఏదైతే మీ కళలు అంటున్నారో తెలుసా? అది మనది ఏంటంటే లో వోల్టేజ్ బల్బ్, అది మంది.
నిద్రలో కలలు కనేది. సాధన చేసి తపస్సు చేసిన వాళ్ళకి అది కూడా అందుకోగలదు. అది వెలగాలి మనకి ఫస్ట్. అది కళ్ళు మూసుకొని కూడా చూడగలిగే శక్తి ఎవరికి వస్తుందో వాడికి దివ్యనేత్రం వెలిగింది అని అర్థం. అది ఇక్కడ ఉంటుంది, అర్థమైందా? అది వెలుగుతుంది. మనం ధ్యానం చేసేటప్పుడు అక్కడే ఫోకస్ చేస్తాం, అర్థమవుతుందా? ఆ దివ్యనేత్రం వెలగాలి. స్వామి అర్జునుడికి ఆ పర్మిషన్ ఇస్తే ఆ కళ్ళు మూసుకొని ఆ దివ్యనేత్రంతో చూడగలిగాడు. ఆ దివ్యనేత్రంతో చూసినప్పుడు భయపడిపోయి కళ్ళెమ్మ నీళ్ళు వచ్చేసేసి ఓడికిపోయాడు. ఆ రూపం అలా ఉందంట. ఆ శ్లోకం ఎప్పుడైనా వినిపిస్తా, సహస్ర భావులతో మొత్తం అసలు ఏంటి ఆ మొత్తం విరాట్ స్వరూపం గురించి చెప్తాడు అర్జునుడు. ఆ వాయిస్లోనే గడగడగడలు ఆడుతూ ఉంటాడు. స్వామి నేను చూడలేకపోతే తొందర ఉపసంహరించుకో, నా కళ్ళు దిక్కులు కనబడట్లేదు, నాకు చీకటైపోతుంది, ఆ రూపమే ఏంది, అసలు ఎప్పుడు ఇలా నా పక్కన తిరిగింది నువ్వేనా, ఇన్ని రోజులు నా పక్కన బావా బావా అనుకుంటే నేను తిరిగాను, నువ్వేనా, ఇది నీ రూపమా ఇది అంటే ఇలాంటి వాడిని పక్కన పెట్టుకుని ఇంత చొలువుగా నువ్వు నన్ను మీద చేసి కూడా మాట్లాడినిచ్చావా? బావా బామర్దులు అంటే ఏం చేస్తారు, మీద చేసుకొని మాట్లాడుకుంటారు. అంటే ఈ రూపమా నాతో ఉందని షాక్ అయిపోయాడు అర్జునుడు. అంటే దేవుడు ఎందుకు అలా ఇచ్చాడు అంత ఛాన్స్? చిన్నప్పుడు కూడా చిన్ని కృష్ణుడు ఉన్నప్పుడు వాళ్ళు గోపాలకులు అందరూ ఆయనతో పాటు ఎంగిలి తిన్నారు. వీళ్ళు తినేసి ఇట్లా తిని కృష్ణుడు కూడా పెట్టారు, తిన్నాడు, ఆయన తీసి పెట్టాడు. ఎంత అదృష్టం! సాక్షాత్ కృష్ణుడి చేతి ముద్దలు తిన్నాడు, కృష్ణుడు వాళ్ళ చేతి ముద్దలు తిన్నారు, మీద పడి కుస్తీలు పడి ఫైటింగ్లు చేసుకున్నారు, మట్టి కుప్పల్లో వాటిలో పెంట కుప్పల్లో అక్కడిక్కడ గోవులు కదా, అట్లా ఆవు పేడలో వాటిలో వీటిలో దొర్లాడి ఫైటింగు, పొలాల్లో తిరగడం, ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం, ఆడుకోవడం. అసలు కృష్ణుడితో పాటు పుట్టిన వాళ్ళందరూ అదృష్టవంతులు. ఆ దేవతలు అందరూ అలా అడిగి స్వామి నువ్వు భూమి మీద పుట్టినప్పుడు మమ్మల్ని కూడా నీతో పాటు పుట్టినవయ్యా, నీతో ఆడుకుంటాం. భాగవతం ఎప్పుడైనా చెప్పుకుందాం. అసలు ఆనందం అంటే అది భాగవతం. దేవి భాగవతం చెప్పుకున్నాం, శ్రీకృష్ణ భాగవతం చెప్పుకున్నాం ఎప్పుడైనా. అలా దివ్య స్వరూపధారి కృష్ణుడు. దుర్మార్గులను ఎవరు ఆ దుర్మార్గులు? అధర్మంగా ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులే. ఎలా అయితే నారసింహుడు వచ్చి ఎవరు చంపాడు? కశిపుడిని చంపాడు. హిరణ్యాక్షుడిని ఎవరు చంపారు? ఆది వరాహం అనాలి, ఫస్ట్ వచ్చిన అవతారం అది కాబట్టి. దుర్మార్గులను కంస చాణూరులను చంపారు, అంతే కదా కృష్ణావతారం మెయిన్ అదే. కంసుడు చాణూరుడు మిగతా వాళ్ళందరినీ చంపాడు. సంహరించిన వాడు ఆయన ఎవరి కొడుకు? ఇంకా దేవకికి పరమానందం ఇచ్చే కొడుకు. కొడుకు అంటే అలా ఉండాలి. ఆ కొడుకును కొడుకు అన్నారు కానీ మిగతా అందరూ కొడుకు అంటే అబ్బాయినా అనట్లే, అబ్బాయిలైనా తల్లికి ఆనందించేవాడిని సంతానం అన్నారు. కానీ అందుకే ఆయన ఏమన్నాడు? కొడుకులు పుట్టనేల గిట్టనేల అన్నారు. కౌరవులకు 100 మంది కొడుకులు ఉన్నారు, అలాంటి కొడుకులు పుట్టనేల గిట్టనేల అని చెప్పాడు కదా. మంచి కొడుకు ఒక్కడు చాలు. ఉన్నారు కౌరవులకు 9 ఎందుకు? వాళ్ళు అంతా ధర్మాత్ములే, మొత్తం పోయారు. పంచపాండవులు 5 బ్రతికి బయట పెట్టారు. ఎందుకు? ధర్మంగా ఉన్నాడు. అందుకే కృష్ణుడు ఇటున్నాడు. కృష్ణుడు ధర్మం వైపు ఉంటాడు, పాండవుల వైపు అంటే. జగద్గురువు ఈయన శివరూపంలో జగద్గురువు దక్షిణామూర్తి, గుర్తుపెట్టుకోండి. శివస్వరూపంలో జగద్గురువు దక్షిణామూర్తి, విష్ణు స్వరూపంలో జగద్గురువు కృష్ణ పరమాత్మ, జగత్తుకి గురువు. ఎందుకంటే భగవద్గీతనిచ్చి ఆది గురువు అయ్యాడు ఆయన, జగద్గురువు అయ్యాడు. జగద్గురువుకు శ్రీకృష్ణుడికి నమస్కారము అని ఈ పద్యం యొక్క అర్థం. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఇప్పుడు మీనింగ్ తెలిసింది కాబట్టి ఇప్పుడు చెప్తుంటే ఇంకా బాగా తెలుస్తుంది. వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వం శివమామేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.